మీనా కోటీశ్వరాలని చెప్పిన ప్రభావతి తమ్ముడు. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనా కోటీశ్వరాలన్న విషయం ప్రభావతి తమ్ముడు చెప్పడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శృతి మీనా ఇద్దరు మాట్లాడుకోవాలని ప్రభావతి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా రోహిణి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది కదా, వాళ్ళ అమ్మతో ఆ రాత్రి గడిచిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే వస్తుంది. ఏ అమ్మ రోహిణి, రాత్రి అంతా హాస్పిటల్లోనే ఉన్నావా అని చెప్పాను. కానీ అవునత్తయ్య, తెలిసిన ఆవిడ, అందుకని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, యాక్సిడెంట్ కేసు అని ఏదో చెప్తుంది. సరేనమ్మా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పనేసరికి అత్తయ్య చాలా టైర్డ్గా ఉంది, కాఫీ కావాలి అని చెప్పాను. కానీ ఇప్పుడా, మీనా కూడా లేదు, బయటికి వెళ్ళింది అనేసరికి సర్లే నేను పెట్టి తీసుకొస్తానులే అని రోహిణికి కాస్త కాఫీ పెట్టి తీసుకువెళ్ళిస్తుంది ప్రభావతి. అయితే తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత శృతి వాళ్ళు మీనా వాళ్ళు ఎలా ఉన్నారా ఆంటీ, మళ్ళీ మిమ్మల్ని ఏమైనా అంటున్నారా అనగానే నీకు చెప్పడం మర్చిపోయాను రోహిణి, నిన్న వాళ్ళమ్మ వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయింది కదా, మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు. బాలు మీనా చాలా కోపంగా వచ్చారు, వీళ్ళంతా కూడా గదిలోకి వెళ్ళి గొడవ పడ్డారు. ఇప్పుడు మీనా శృతి అస్సలు మాట్లాడుకోవడం లేదు అంటూ చెప్పేసేసరికి అవునా నిజమా, నమ్మబుద్ధి కావట్లేదంటీ, మీనా అంటే శృతికి చాలా ఇష్టం కదా, మరి ఎందుకు మాట్లాడడం లేదు అనగాని చెప్పాను కదమ్మా గొడవ వచ్చింది అని, గొడవ వల్ల వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే శృతికి ఏం కావాల్సి వచ్చినా మీనాను అడగడానికి లేదంట, మీనా ఏమీ చేసి పెట్టదంట అని చెప్పాను. కానీ అది నిజమే కదా అత్తయ్య, గొడవలు పడిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేని తర్వాత మీనాకి శృతికి ఏం కావాల్సి వచ్చినా మీనా ఎందుకు చేస్తుంది, చేయననే చెప్తుంది అని చెప్పనేసరికి అదేనమ్మా నా భయం, ఇప్పుడు శృతి అస్తమాను అది కావాలి ఇది కావాలని అంటూ ఉంటుంది, అలాగని నేను చేసి పెడితే తనకు నచ్చుతుందా, 16 వంకలు పెడుతుంది, మీనా చేతి వంటే తనకి నచ్చుతుంది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అనగాని అలాంటిదేమీ ఉండదులే ఆంటీ, శృతి కూడా మీ వంటలకి అడ్జస్ట్ అయిపోతుందిలేండి, మీరు దాని గురించి ఏమీ ఆలోచించకండి ఆంటీ అని చెప్పాను. కానీ సర్లే అమ్మా అని చెప్పి ప్రభావతి కాస్త తలపోటు వస్తుంది అని చెప్పావు కదా, రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అప్పటికే ప్రభావతి ఫోను కింద హాల్లోనే ఉంచేయడంతో 2 సార్లు మోగుతుంది. మోగేసరికి మెట్లు దిగుతూ ఉండగా ఫోన్ వస్తూ ఉంటుంది. ఇదేంటి నాకెవరు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి గబగబా కిందకు వచ్చేసరికి తమ్ముడు అని ఉంటుంది. తమ్ముడు అని ఉండేసరికి వీడికి ఇప్పుడు గుర్తొచ్చానా, వీడు పెద్ద ఉన్నవాడైపోయాడని ఈ అక్కను అసలు పట్టించుకోవడం మానేశాడు, ఇప్పుడు వీడికి నేను ఇప్పుడు గుర్తొచ్చినట్టున్నాను, అయినా వీడు మా పిల్లల పెళ్ళిళ్ళకి పిలిచినా రాలేదు, మేము గొప్ప వాళ్ళం అయిపోయాము అంటూ చెప్పాడు కదా, మరి ఇప్పుడెందుకు గుర్తొచ్చాడు, వీడు కొడుకు వీడు బాగానే సంపాదించుకుని ఉన్నారు కదా అని ప్రభావతి కాస్త ఏంటి ఇన్నాళ్ళకి అక్క గుర్తొచ్చిందా అనగాని అదేంటక్క అలా అంటున్నావు, ఉన్నది ఒక్కగానొక్క అక్కవి, మరి నిన్ను మర్చిపోతానా అని చెప్పాను. కానీ ఏంట్రా మర్చిపోతానా అని అంతలా చెప్తున్నావు, ఏ ఇన్ని రోజులు మర్చిపోలేదా ఏంటి, అయినా నీ కొడుకు నువ్వు బాగానే సంపాదించుకుంటున్నారు కదా, కోట్లు కోట్లు కూడబెట్టుకుంటున్నారు, ఎక్కకొక్క కోటైనా ఇవ్వాలని లేదా అనగానే 1 కోటి రూపాయలు ఇస్తే నువ్వేం చేసుకుంటావక్క, ఏం చేసుకుంటావు చెప్పు, బావ ఏదైనా కష్టపడి సంపాదిస్తున్నాడు కదా, మీకేదుందో దానిలోనే తృప్తిగా ఉండడం నేర్చుకో, ఇప్పుడు నేను ఏదైనా ఇచ్చాననుకో అది బావకు నచ్చదు, బావగారు ఏమైనా తీసుకుంటారా, తీసుకోరు, తీసుకోలేనప్పుడు బావగారికి ఇచ్చి ఆయన్ని తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే మీ పరిస్థితి మీదే మా పరిస్థితి మాదే అని చెప్పనేసరికి ఇంతకీ ఇప్పుడు ఎందుకు తమరు ఫోన్ చేశారో అని చెప్పాను. కానీ ఏముంది, మా ఫ్యామిలీతో పాటు మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాము, ఇక్కడ ఏదో పండగ అంట, అందులో ఆడపడుచుకి బట్టలు పెట్టాలంట, మరి మాకున్న ఆడపడుచు నువ్వే కదా, నీకే బట్టలు పెట్టాలంట, నీకు బావగారికి, అందుకే బట్టలు తీసుకుని వస్తున్నాము అనేసరికి అవునా సరే రండి ఎప్పుడొస్తారు అని చెప్పాను. కానీ రేపు బయలుదేరతాము, సుమారు ఎల్లుండి కల్లా వస్తాము, బాలు ఉన్నాడా అని చెప్పాను. కానీ వాడెక్కడికి పోతాడు, వాడి ఇంట్లోనే ఉన్నాడు అనగాని సరే అయితేనని ఇంకా ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకో ఉన్నట్టుండి వచ్చేస్తున్నారంట, ఏం చీర తెస్తారు, నా హోదాకు తగ్గట్టే ఏదో తెస్తారు, వాళ్ళ హోదా చూపించుకునేటట్టుగా ఎందుకు తెస్తారు, అయినా దీనికి ఇదే ఎక్కువలే అనుకుంటారు అని చెప్పి ప్రభావతి కాస్త వాళ్ళని పెద్దగా పట్టించుకోదు.
వాళ్ళు ఉన్న వాళ్ళని తెలిసినా వాళ్ళ మీద ఎంత అగ్గగ్గలాడుతూ ప్రేమ చూపించినా వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిసర కూడా రాదని ప్రభావతికి తెలుసు. అందుకోసమని ప్రేమ ఏమీ చూపించదు. ఇంకా బాలు ట్రిప్ పూర్తి చేసుకుని కరెక్ట్గా రాజేష్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే ఈలోపు ఫోన్ వచ్చేసరికి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనగానే ఒరే బాలు నేను రా మావయ్య నీ అని చెప్పాను. కానీ మావయ్య మీరా, చాలా రోజులకు గుర్తొచ్చామే అని చెప్పాను. కానీ ఏముందిరా బిజీ హడావిడి వర్క్ టెన్షన్లో ఏదో ఉన్నాము అని చెప్పాను. కానీ ఇప్పుడు కాల్ చేసిన దానికి ఏమన్నా పనుందా మామయ్య అని చెప్పాను. కానీ ఏమీ లేదురా, మేము రేపు బయలుదేరి ఎల్లుండి ఉదయాన్నే ఫ్లైట్కి వస్తున్నాము. మీ అమ్మ మాకు ఆడపడుచు కదా, ఆడపడుచుకి బట్టలు ఏదో పెట్టాలంటే ఇప్పుడు సర్లే వస్తున్నాం కదా ముగ్గురం వస్తామని బయలుదేరాము అని చెప్పనేసరికి సరే మామయ్య వచ్చేము, ఎన్ని గంటలకి ఫ్లైటు అనగానే రేపు ఒక్కసారి నేను ఫ్లైట్ కనుక్కొని టేకాఫ్ ఎప్పుడవుద్దో కనుక్కొని నీకు ఫోన్ చేస్తాను లేరా రేపు సాయంత్రం అనగానే సరే మామయ్య తప్పకుండా చెయ్యండి, నేను ఎయిర్పోర్ట్కి వస్తాను అనగాని అలాగే లేరా అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత అన్నీ ప్యాక్ చేసుకున్నావా అనగాని అంతా చేశాను. మరి మా అక్కకు చీర అని చెప్పాను. కానీ చీర ఒక నెక్లెస్ కూడా తీసుకున్నాను. మా ఆడపడుచుకి నగలంటే ఇష్టం కదా, ఏమీ పెట్టకపోతే మళ్ళీ బాధపడుతుంది. మనకెంత ఉంది వాళ్ళకి ఎంతో కొంత ఇద్దాము అంటే మీరు ఒప్పుకోరు అని చెప్పాను. కానీ అలా ఇస్తే మా బావ ఒప్పుకోడే. మా బావగారికి అలా ఒకరి ముందు చేయి చాచడం అస్సలు ఇష్టం ఉండదు. ఒకరు ముందు అడుక్కోవడం అలాంటివి అస్సలు మా బావగారికి నచ్చదు అని చెప్పి మాట్లాడేసరికి అదే సర్లే అని చెప్పి ఇంకా వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత సరేనని చెప్పి ఇంకా అంతా కూడా ప్యాక్ చేసుకుని బయలుదేరతారు. మీనా బాలు ఫోన్ ఇలా మాట్లాడి వెనక్కి తిరిగేసరికి వెనకాల మీనా ఉంటుంది. మావయ్యనా, మీకు మావయ్య అంటూ ఎవరున్నారండి అని చెప్పాను. కానీ నీకు చెప్పడం మర్చిపోయాను మీనా, మా అమ్మకు ఒక తమ్ముడున్నాడు. అతను ఫారిన్లో ఉంటాడు, బాగానే సంపాదించాడు. కానీ మా అమ్మకు నచ్చదు. ఎందుకంటే మా అమ్మకు ₹1 కూడా ఇవ్వడానికి మనసొప్పదు. ఎందుకంటే మా నాన్నకు అలా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం ఇష్టం ఉండదు కదా. సో మా నాన్న డబ్బులు తీసుకుంటే ఒప్పుకోడని మా మామయ్యకి బాగా తెలుసు. అందుకోసమనే మా మామయ్య ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోతాడు తప్ప చేతి ఖర్చులకు కానీ ఎంతో కొంత డబ్బు కానీ ఇవ్వడం జరగదు. ఇలా ఉంటే మా అమ్మకు అంతగా నచ్చదు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే రేపు బయలుదేరి ఎల్లుండికి వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ చూసుకోమేనా, అయినా నీ చేతి వంట వాళ్ళకి నచ్చుతుందిలే, వాళ్ళు ఇండియాలో వచ్చి చాలా రోజులైంది కదా అని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పి ఇంకా మీనా కాస్త చూసుకుంటుంది. రేపు అయిపోతుంది, రేపు సాయంత్రం కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసి వచ్చేస్తున్నాం రా, రేపు మార్నింగ్ 6 కల్లా వచ్చేస్తాము అనగానే సరే మామయ్య మాకు ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి ఒక అరగంట టైం పడుతుంది, నేను 5:30 కల్లా బయలుదేరతాను అనగానే సరే రా అని చెప్పి ఇంకా పెట్టేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ కోసమని ఒక 4-5 రకాల టిఫిన్లు ఇచ్చేసి చకచక టేబుల్ అంతా సర్దేస్తుంది. వాళ్ళ కోసం ఇన్నేమీ చేయనవసరం లేదు అనగానే వస్తుంది మీ తమ్ముడు కదా అత్తయ్య, చేయకుండా ఎలా ఉంటాము, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, చూసుకోవాలి కదా అత్తయ్య అని చెప్పాను. కానీ సరేనని వంట చేస్తూ ఉండగా మీనాకు ఫోన్ వస్తుంది. ఎవరి దగ్గర నుంచి? పార్వతి దగ్గర నుంచి. ఫోన్ వచ్చేసరికి పార్వతి కాస్త ఏంటమ్మా మీనా ఈరోజు పువ్వులు ఇవ్వడానికి రాలేదంట అని చెప్పాను. కానీ అవునమ్మా, అది ఆయన మేనమామ ఎవరో ఫారెన్ నుంచి వస్తున్నారంట, ఈరోజు కొంచెం పూలు ఇవ్వడం రావడం కుదరదు అని చెప్పేశాను. ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే వాళ్ళకి వీళ్ళకి నువ్వు కొంచెం ఇచ్చేసేయమ్మా అని చెప్పనేసరికి సర్లే అమ్మా అని చెప్పి పార్వతి కాస్త ఫోన్ పెట్టేసేసరికి ఈలోపు వీళ్ళు రానే వస్తారు. వీళ్ళు రావడంతో వాళ్ళని దిష్టి తీసి లోపలికి తీసుకొచ్చి ఇంకా నమస్కారం అండి అని నమస్కారం చేస్తూ ఉంటారు. చేస్తుండేసరికి ఆయన అప్పుడే లోపలికి వస్తాడు. ఒరే బాలు మీ ఆవిడేంట్రా అని చెప్పాను. కానీ అవును మామయ్య అని చెప్పనేసరికి చక్కగా ఉందిరా, ఏంటే మన కూతురు కూడా ఉండుంటే ఇంతే ఉండేది కదా అని చెప్పనేసరికి ఇంకా విషయం మర్చిపోలేదమ్మావయ్య అని చెప్పాను. కానీ ఎలా మర్చిపోతాంరా, ఆ చేదు అనుభవం ఎప్పటికీ మర్చిపోలేము అని మాట్లాడుకున్న తర్వాత
రండి రండి ఫ్రెష్ అయ్యి టిఫిన్లు చేయండి అనేసరికి మీనా 4 రకాల స్పెషల్ ఏముంది పూరి ఇవన్నీ చేస్తుంది కదా. సో అవన్నీ చేస్తుంది. అవన్నీ చేయడంతో డైనింగ్ టేబుల్ మీదకి వచ్చి కూర్చుని మీనా వడ్డించు అనగానే మీనా వడ్డిస్తూ ఉంటుంది. అది వెనకాల పుట్టుమచ్చ కాదు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళకి త్రిశూలం అంటే త్రిశూలం అని చిన్న గుర్తు వేస్తారు. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు, మిగిలిన వాళ్ళు అంతగా ఎవరూ పట్టించుకోరు. త్రిశూలం అని ఒక గుర్తుంటుంది, దాని కింద చాలా చక్కగా రౌండ్గా గుమ్మడి గింజాకారంలో ఒక పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చ ఉండడం త్రిశూలం అయితే కామన్గా ఉంటుంది, కింద పుట్టుమచ్చ కూడా 2 ఉంటుంది. అంటే ఎవరికైనా సరే త్రిశూలం ఉంటే పుట్టుమచ్చ ఉండదు, పుట్టుమచ్చ ఉంటే త్రిశూలం ఉండదు. సో ఆ రకంగా ఇలా త్రిశూలం ఉండేసరికి వడ్డిస్తూ ఉండగా తనకి వడ్డించినప్పుడు కనిపించదు, ఎదుటి వాళ్ళకి వడ్డిస్తేనే అటుపక్క ఉంటారు కాబట్టి సో కనిపిస్తుంది. కుడి చేతి మీద కింద మణికట్టు కింద ఉండేసరికి కనిపిస్తుంది. కనిపించడంతో ఆ చేతిని పట్టుకుంటాడు ఆయన. పట్టుకుని లేచి నిలబడేసరికి అమ్మ నీ చెయ్యి ఒకసారి ఇలా చూపించమ్మా అని చెప్పాను. కానీ ఏమైంది మామయ్య అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం బాలు, నీ చెయ్యి చూపించమ్మా అని చెప్పి చేతిని కాస్త సరిగ్గా చూపించేసరికి నీకు గుర్తుందా పావని అని చెప్పాను. కానీ అవునండి అవును, మన కూతురు చేతికి ఇలాగే కదండి ఉండేది అంటూ ఇంకొత్తగా కంగారు పడిపోతూ ఉండేసరికి ఏమైంది మామయ్య అని చెప్పాను. కానీ నా కూతురు రా అని చెప్పనేసరికి మీ కూతురు ఏంటి మామయ్య, తను వాళ్ళమ్మ పార్వతీవి వాళ్ళ కూతురు కదా, మీ కూతురు అని ఎలా అంటున్నారు అంటే కాదు అప్పుడు నీళ్ళల్లో పడిపోయిన నా కూతురే అంటే చనిపోయిందని చెప్పారు కదా మావయ్య, మరి తను ఎలా బ్రతుకుంటుంది అనగానే లేదురా ఏదో జరిగింది అని చెప్పి అంటూ ఉండగానే అమ్మ మీనా అనుకుంటూ పార్వతి వస్తుంది. పార్వతి వచ్చేసరికి అమ్మ అనుకుంటూ మీనా వెళ్ళబోయేసరికి వెళ్ళమ్మాయ మావయ్య అని చెప్పనేసరికి అమ్మ నీకు ఈ మీనా మీ సొంత కూతురేనమ్మా, చెప్పండి అమ్మా ప్లీజ్ అమ్మా, ఎప్పుడో చిన్నతనంలో నా కూతురు నీళ్ళల్లో పడిపోయిందని చనిపోయిందని మేము అంతా అనుకున్నాము. ఆ అమ్మాయి జ్ఞాపకాలు తన గుర్తులు మర్చిపోవడానికి మాకు చాలా సంవత్సరాలు పట్టిందమ్మా. చెప్పండమ్మా, ఈ బిడ్డ నిజంగా మీ కూతురేనా? కాదు మా కూతురే కదా, చేతికి ఇలా త్రిశూలం పుట్టుమచ్చ మా కూతురికి మాత్రమే ఉంది. అప్పుడు పండితులు కూడా చాలా అదృష్టవంతురాలు అని చెప్పారు. చెప్పండమ్మా, ఈ అమ్మాయి మీ కన్న కూతురేనా అని చెప్పనేసరికి అది అనగానే అమ్మ పార్వతి చెప్పమ్మా, నిజంగా మీనా మీ కడుపును పుట్టిన కూతురేనా, లేక మీకు ఎక్కడైనా దొరికిందా, చెప్పమ్మా అని చెప్పనేసరికి అది అన్నయ్య అని చెప్పాను. కానీ అది అని చెప్పనేసరికి చెప్పండి అత్తయ్య, మీనా మీ కూతురేనా, లేక మీకు ఎక్కడైనా దొరికిందా, ఏ నీళ్ళల్లో అయినా కొట్టుకుని వచ్చేసిందా చెప్పండి అనగానే అది అనేసరికి ఏంటి మొహమాట పడుతున్నారు, చెప్పండి అమ్మా ప్లీజ్ అమ్మా చెప్పండి అనేసరికి అవునండి మీనా, అప్పుడు మేము ఒక చోటికి వెళ్ళినప్పుడు మాకు పిల్లలు లేరు, అప్పటికే మా పెళ్ళయి చాలా సంవత్సరాలైంది. ఆ నదిలో స్నానం చేయండి మీకు అంతా మంచి జరుగుతుందని అక్కడికి వచ్చిన ఒక స్వామీజీ చెప్పేసేసరికి ఆ నదిలోకి దిగి స్నానం చేస్తూ ఉండగా ఒక పక్క తుప్పలంట ఒక పాప వేలాడుతూ కనిపించింది. ప్రాణం ఉందో లేదో అనుకుంటూ గబగబా వెళ్ళి చూసేసరికి కొనూపిరితో కొట్టుమిట్టాడుతుంది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. అది ఎక్కడి నుంచో ఎలా వచ్చిందో పాప తెలియలేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. ఎవరి పాప అంటే ఎవరో తెలీదు అంటే పాపను జాయిన్ చేసుకోరేమోనని మా కూతురు అని చెప్పాము. ఆ క్షణం నుంచి మీనా మా కూతురైంది. పేరు తెలియదు కాబట్టి, నీళ్ళల్లో దొరికింది కాబట్టి, చేప నీళ్ళల్లోనే ఉంటుంది కదా అని మీనా అని పేరు పెట్టుకున్నాము అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అంటే పార్వతి, ఈ మీనా మీ కూతురు కాదా అమ్మా, నేను నీ కూతుర్ని కాదా అని చెప్పాను. కానీ కాదమ్మా, నువ్వు మా చేతిలోకి వచ్చావో తర్వాతే నా కడుపు పండింది. అందుకే నిన్ను అదృష్ట దేవతగా అనుకుంటాము. ప్రతి దాంట్లో నిన్నే మొదట పెట్టి నిన్నే మొదట పని ఏదైనా నీ చేత చేయిస్తే అంతా మంచి జరుగుతుందని మా నమ్మకం.
అంతే అని చెప్పనేసరికి, అక్క అక్క నా కూతురు అక్క, నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసుకున్నావా? అమ్మ మీనా, నువ్వు ఈ ఇంట్లో ఉండవలసిన అవసరం లేదమ్మా, రామ్మా మన ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పాను. కానీ అదేంటండి, నేను ఈ ఇంటి కోడల్ని, నేను ఈ ఇంటి కోడలుగానే ఉంటాను. మీరు ఇన్ని రోజులు నేను ఎక్కడున్నానో ఏంటో కూడా మీకు తెలియదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చేయమ్మా అంటే ఎలా వచ్చేస్తాను అనేసరికి, ఒరే రాఘవ, మీ అక్కరా అని చెప్పాను. కానీ అక్క అంటూ ఆ కుర్రోడు కూడా పట్టుకునేసరికి చాలా సంతోషపడిపోతారు అందరూ కూడా. ప్రభావతి ఆనందానికి లోపల సంతోషం వెల్లువిరుస్తుంది. ఎందుకంటే అందరూ కోటీశ్వర్లు అయినప్పుడు మీనా కోటీశ్వరాలు కాదు, పూలమ్ముకునేది అని అనుకుంది కదా. కానీ మీనా వాళ్ళ సొంత తమ్ముడు కూతురు అని తెలియడంతో ఎంతగానో సంబరపడింది. ఎందుకంటే స్టార్టింగ్లో తను పుట్టినప్పుడే తన ఇంటి కోడల్ని చేసుకుందామని అనుకుంది. కానీ కొన్ని సంవత్సరాలకే పిల్ల నీళ్ళల్లో పడిపోయి తప్పుపోవడం, ఇదంతా జరిగేసరికి ఇంకా ప్రభావతి చాలా సంతోషపడుతుంది. నువ్వు అనుకున్న కోరిక నెరవేరింది కదక్క, నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నావు, నీ ఇంటి కోడలుగానే వచ్చింది అని చెప్పనగానే, సరే బాలు, నువ్వు మీనా మాతో పాటు రండి, మీరు కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత వద్దురు కానీ అని చెప్పాను. కానీ అది కాదు మావయ్య, మా నాన్నను చూడకుండా అని చెప్పాను. కానీ ఒరే బాలు, మీరు నేను వీడియో కాల్లో మాట్లాడుకుందాం, ఇన్ని రోజులు మనమంతా కలిసే ఉన్నాం కదా. ఇప్పుడు వీళ్ళు మీనాతో ఉండాలి అనుకుంటున్నారు. మీనా తన కూతురని తెలిసాక తన కూతురుతో కొంచెం టైం అయినా స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. వాళ్ళ బిజీ లైఫ్ని మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అమ్మ మీనా వెళ్తావమ్మా అని చెప్పనేసరికి, ఆయన ఇష్టం మీ ఇష్టం మావయ్య, నాకు ఎలాగైనా ఒకటే అని చెప్పనేసరికి, సరే. మీనా బాలు అయితే ఊరు వెళ్ళడానికి సిద్ధమైపోతారు. ప్రభావతి ఆనందానికి అవధులు ఉండవు. తనని కూడా తనతో పాటు రమ్మని అంటారు అని అనుకుంటారు. ఏంటి ప్రభా, నీతో పాటు మీ తమ్ముడు కూడా రమ్మంటాడు అని అనుకుంటున్నావా? రామేశ్వరం వెళ్ళినా నిన్నెందుకు తీసుకువెళ్ళడం అన్నట్టు బాలు నిన్నెందుకు తీసుకెళ్తాడు? ఇక్కడ ఉంటేనే మీనాను కాల్చుకు తింటావు, అలాంటి తప్పుడు అక్కడికి వెళ్తే మాత్రం వదిలేస్తావా? అక్కడ కూడా అదే చేస్తావు కదా అనగాని, ఏం మాట్లాడుతున్నారండి, గట్టిగా అనకండి, మా తమ్ముడికి గనక తెలిసిందే అనుకో, ఇంకా శాశ్వతంగా మీనా బాలుని అక్కడే ఉంచేసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు మీనాని ఎన్నో తిట్లు తిట్టావు, ఎన్నో బాధలు పెట్టావు, ఎన్నో రకాలుగా తనని ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. మరి అలా ఇబ్బంది పెట్టినప్పుడు వాడు నిన్ను ఎందుకు వదిలేస్తాడు? వదలడు కదా. సో అందుకని మీ తమ్ముడు విషయంలో నువ్వు వెళ్ళాలి అనుకోవడం చాలా తప్పు. పొరపాటున మీనా ఏమన్నా చెప్పిందే అనుకో, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి, సరే అండి పదండి అని చెప్పి బయటకు వచ్చేస్తారు. బయటికి వచ్చేసిన తర్వాత మామయ్య వెళ్ళొస్తాము అనగానే, అలాగేనమ్మా, అదేంటి వచ్చిన పని మర్చిపోయాము అని చెప్పి గబగబా చీరను ఒక నెక్లెస్ తీసుకున్నారు కదా ప్రభావతికి. ఆ నెక్లెస్ సత్యానికి బట్టలు పెట్టి, అసలు ఈ బట్టలు ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చాం బావగారు, ఇక్కడికి రావడం వల్ల ఎంత మంచి పని జరిగిందో చూసారా అని చెప్పి చాలా సంతోషంగా అయితే, అమ్మ మీనా ఇదిగో అని చెప్పి, ఇంకా నీ చేతుల మీదగే మీ అత్తగారికి బట్టలు పెట్టు అనగానే, నేనెందుకులే మీరు పెట్టండి అని చెప్పి వాళ్ళ చేతుల మీద పెడతారు. పార్వతి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మీనా అయితే, అమ్మ ఎందుకు బాధపడుతున్నావో అని చెప్పనగానే, ఎన్ని రోజులు నువ్వు ఏ తల్లి కన్న బిడ్డవో నా దగ్గర పెరిగావు, ఇప్పుడు నీ అసలు కన్న తల్లి తండ్రి దొరికారు, ఇంకా మమ్మల్ని మర్చిపోతావా అని చెప్పాను. కానీ అలా ఎలా మాట్లాడుతున్నావమ్మా, మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను నేను? అయినా నేనేమన్నా అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి వెళ్తున్నానా? నా కుటుంబం ఇక్కడుంది, నా అత్తవారిల్లు ఇక్కడ ఉంది, కేవలం నేను వాళ్ళతో కొన్ని రోజులు ఉండడం కోసం మాత్రమే వెళ్తున్నాను, మళ్ళీ నేను వీలైనంత తొందరలోనే తిరిగి వచ్చేస్తాను అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి, అవును బావగారు, మీరు రిటైర్ అయిపోయారు కదా, మీరు అక్క కూడా రావచ్చు కదా మీనా బాలు వాళ్ళతోటి అని చెప్పాను. కానీ అదేరా నేను అంటున్నాను, మనము కూడా వెళ్దాము మీనా బాలు వాళ్ళతోటి అని చెప్తున్నాము అనగానే, ఏంటి ప్రభాతమ్మ నువ్వు మీనా ఉన్న చోటకి వస్తావా అని చెప్పనేసరికి, ఒరే బాలు ఇక్కడ ఏం మాట్లాడకురా, మా తమ్ముడు ముందు పరువు పోతుందిరా, మీనా నేను టార్చర్ పెట్టానన్న విషయం తెలిస్తే మా తమ్ముడు నన్ను వాడింటి గడప కూడా తొక్కనివ్వడరా
అని చెప్పనేసరికి సరే సరే అని చెప్పి సైలెంట్ అవుతాడు. అవును నిజమే, రెండత్తయ్య రెండు మామయ్య అని చెప్పాను కానీ ఇప్పుడు ఎందుకులే బావగారు, ఇప్పుడు ఎందుకులే అని చెప్పాను కానీ లేదు మీరు కూడా రండి. మీనా వెళ్ళి మీ అత్తగారు మామయ్య గారు లగేజ్ కూడా అనగాని లేదు నా కోడలికి ఎందుకు పని చెప్తారు, నేనే తీసుకొస్తాను అని చెప్పి ఇంకా గబగబా పరుగున లేడి పిల్లలా వెళ్ళి ప్రభావతి కాస్త మీనాది సత్యాంది తంది కూడా లగేజీ తీసుకొని వచ్చేసేసరికి సరే వెళ్ళొస్తాం జాగ్రత్త, శృతి రవి మీరు జాగ్రత్త, మనోజ్ బాలు మీరు కూడా జాగ్రత్త అని చెప్పి అందరికీ జాగ్రత్తలు చెప్పి ప్రభావతి కాస్త ముందు బయలుదేరిపోతుంది. ఏంటి మనోజ్కి జాగ్రత్త చెప్పావు, సరే బాలుకి చెప్తావేంటి ప్రభా, బాలు వాళ్ళు రావట్లేదేంటి, ముందు వెళ్ళేదే వాళ్ళకే మనం వెళ్తున్నాం అర్థమవుతుంది అనగాని అవును కదా ఆ బాలుగాడు నేను ఒక చోట ఎప్పుడూ ఉన్నది లేదు కదా, అందుకు వాడిని వదిలి వెళ్తున్నానని నేను సంతోషపడిపోతున్నాను అంటూ ప్రభావతి చెప్పేసేసరికి సర్లే పదండి అని అందరూ కూడా చాలా సంతోషంగా వెళ్తారు. ఫారెన్కి అందరూ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అందరికీ కూడా ఇల్లు చాలా పెద్ద ఇల్లు కడతారు. ఎప్పుడు కూడా ప్రభావతిని తీసుకువెళ్ళడు. ఒరే ఈ ఆస్తంతా నీదేనా అనగానే నాది మా అక్కది అని చెప్పి వాళ్ళ కొడుకు చెప్తాడు. చెప్పేసరికి ఒరే అక్కని తీసుకెళ్ళరా, అక్కని బావని తీసుకెళ్ళు అనేసరికి రాక్క అంటూ మీనాని తీసుకుని ఇల్లంతా చూపించి మీనా అంటే కూతురు ఉండుంటే ఏం తీసుకోవాలని అన్నీ కూడా వాళ్ళ అమ్మ తీసుకుంటుంది. మీనా అంటే వాళ్ళకి చాలా ఇష్టం. చిన్నప్పుడు తప్పిపోయింది ఎక్కడో ఉంది అని ఏదో చిన్న నమ్మకం, కానీ అందరూ ప్రాణాలు పోయి ఉంటాయి, ఇన్ని రోజులు రాకుండా ఉంటుందా అంటూ అందరూ కూడా చెప్పిన మాటలకి వాళ్ళు కొంచెం బాధపడడం జరిగేసరికి మీనా రావడంతో చాలా సంతోషపడుతూ అమ్మ మీనా ఇలా రా అని చెప్పి ఒరే బావకు చూపించరా అని చెప్పి మీనాని తీసుకుని వెళ్తుంది గదిలోకి. తీసుకువెళ్ళి ఏంటి మీనాని గదిలోకి తీసుకువెళ్ళింది అని చెప్పాను కానీ తల్లి కూతుర్లు ఏదో మాట్లాడుకుంటారు, ఎన్ని సంవత్సరాలు మీనాకు వాళ్ళు దూరంగా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రేమగా మాట్లాడుకోవాలనుకుంటున్నారు, ఆ మాత్రం దానికి నువ్వెందుకు మధ్యలో దూరిపోతావు అంటూ ప్రభావతిని కాస్త గసురుకుంటాడు సత్యం. కసురుకునేసరికి సర్లే అని చెప్పి ప్రభావతి సైలెంట్ కూరుకుంటుంది. ఇంకా మీనాకు ఒక పట్టు చీర కట్టి ఒంటి నిండా నగలు పెట్టి తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా అది చూసి ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి మీనా 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 ఈ రకంగా రెడీ అయిందా అని చెప్పాను కానీ వాళ్ళ కూతురు వాళ్ళకి కోట్లాస్తుంది, మీనా కూడా కోటీశ్వరరాలే కదా అని చెప్పాను కానీ అక్క నా కూతురు కోటీశ్వరరాలక్క, నా కూతురు ఇప్పుడు ఎంతో సంతోషంగా నీ ఇంట్లో అడుగు పెడుతుంది, నా కూతురికి ఏ లోటు రాకూడదు బావా, నా కూతురుతో ఏ పని చేయించొద్దు, లేదా మీరు కూడా ఇక్కడే ఉండిపోండాను కానీ లేదులేండి మేము ఊళ్ళోకే వెళ్ళిపోతాము అని చెప్పి సత్యం అంటాడు. మీ అక్క ఏ పని చేయించదులే, ఎందుకంటే మీనా కోటీశ్వరాలన్న విషయం తెలిసింది కదా, ఇంకా మీ అక్కను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే మీ అక్క కోటీశ్వరరాలు అనేసరికి తెగ సంబరపడిపోతుంది కదా అని చెప్పనేసరికి అవును నిజమే నువ్వు చెప్పింది నిజమే అని ఇంకా ఇద్దరు కూడా అనుకునేసరికి మీనా బాలు ఇద్దరు కూడా అక్కడ చాలా సంతోషంగా ఉంటారు. ఇన్ని రోజులకి నీకు సుఖం వచ్చింది మీనా, ఇక మీదట నువ్వు ఇంటికి వెళ్ళినా ఏ పని చేయక్కర్లేదు, అయినా నువ్వు చేస్తానన్నా మా అమ్మ చేయనివ్వదులే, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కూతురివి, పైగా కోటీశ్వరరాలివి, ఇంకా నిన్ను భూమి మీద అడుగెందుకు పెట్టనిస్తుంది, ఆకాశంలోనే నడిపేటట్టు చేస్తుంది అని చెప్పనేసరికి అవును నిజమే నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఎన్ని రోజులు నేను ఆ ఇంటి బిడ్డనే అని అనుకున్నాను, కానీ కాదు అని ఇప్పుడు తెలిసింది అని చెప్పి ఇంకా మీనా బాధపడేసరికి బాధపడక మీనా, వాళ్ళకి దొరికావు, వీళ్ళకన్న బిడ్డవే కదా, మొత్తానికైతే మీ అమ్మా నాన్నలను నువ్వు కలుసుకున్నావు, వాళ్ళే మీ అమ్మా నాన్నలని ఎన్ని రోజులు కష్టపడ్డావు, ఇప్పుడు నీ జీవితానికి సుఖమొచ్చింది అంటుంటారు కదా, ముందు కష్టపడితే తర్వాత సుఖపడతారని, అది నీ విషయంలో నిజమైంది అని చెప్పి ఇంకా బాలు కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా చాలా సంతోషపడుతూ బాలు మీనా ఇద్దరు చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా మొత్తానికైతే మీనా కోటీశ్వరరాలన్న నిజం తెలియడంతో చాలా సంబరపడిపోతారు. బాలును కూడా గొప్పగా చెయ్యాలి అని భార్యాభర్తలిద్దరూ అనుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.